శుభం వ్యాధసి గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో బుధుడు, రవి ప్లస్ గురువు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ చతుర్థంలో కేతు, పంచమలో శుక్రుడు నీచబడి ఉన్నాడు. రాజ్యంలో రాహు, లాభస్థానంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వృషభ రాశి వారికి ఆర్థిక విషయంలో బలోపేతం అవుతుంది. ఉద్యోగంలో చిన్న డెవలప్మెంట్, ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్, ఇంక్రిమెంట్స్, డిజిగ్నేషన్లో మార్పులు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సిన్సియర్గా వర్క్ చేయండి. మీరు చేసిన వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కానీ, అది ఎగ్జిబిట్ చేసేటప్పుడు కానీ ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయండి. 100% మీకు ఒక రెమ్యునరేషన్, అదే అవార్డు, రివార్డు వచ్చే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో హైప్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవి కూడా కొంచెం బాగా చేయండి. డెఫినెట్గా మంచి హైప్స్తో మీ యొక్క నేమ్ ఫేమ్తో వ్యాపారం డెవలప్ అవడానికి అవకాశాలు ఈ 15 రోజులు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా బాగున్నాయి. ట్రేడింగ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్తగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇవన్నీ ఒక వ్యక్తిగా పెట్టుకుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చక్కగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నాయి. ప్రయత్నం చేసుకోండి. లండన్ అనుకోండి, యుఎస్ అనుకోండి, జర్మనీ అనుకోండి, అలాగే ఆస్ట్రేలియా అనుకోండి, కెనడా అనుకోండి, ఎక్కడికైనప్పటికీ కూడా ఫలితం అయితే చాలా బాగుంది. ప్రయత్నం లోపం లేకుండా చేసుకోండి. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా సత్ఫలితాలు వస్తాయి. ప్రయత్నం చేయండి. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ 15 రోజులు కనబడుతున్నాయి. ఫైన్. అలాగే శుభవార్తలు ఉంటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహం అనుకోండి, లేదా గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. నేమ్ ఫేమ్ సంపాదించుకుంటారు. ఆర్థికంగా కొంత బలం వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్లీ డెవలప్మెంట్స్ కూడా బాగానే మీకు జరుగుతాయి. నేమ్ ఫేమ్తో ముందుకెళ్తారు. ఫైన్. ఇక మన స్టీలు, ఐరన్ కోర్ మీద, స్క్రాప్ బిజినెస్ మీద, ఆటోమొబైల్స్ మీద ట్రేడింగ్ చేసుకుని వెళ్ళండి. అలాగే ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య సూత్రాలు పాటించేటప్పుడు విశేషంగా అనుకోని అనారోగ్య పరిస్థితి అయితే ఏమీ కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా మంత్రం మనం చేయాలి కాబట్టి మంత్ర విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ అమ్మవారి యొక్క, చండీ అమ్మవారి యొక్క మూలమంత్రం ఉపదేశం ఉంటే అది చేయడము, లేకపోతే అష్టోత్తరం చదువుకోవడము, అటువంటి కొన్ని ప్రయత్నాలు చేయండి. కుంకుమార్చన చేసుకోండి. డెఫినెట్గా కొంతవరకు ఐశ్వర్యానికి సంబంధించి వరకు కొంత బలము, ఆర్థిక బలము, తర్వాత వ్యాపారంలోని మానసిక ఒత్తిడి నుండి బయటపడడం, ఇది రకరకాల చండీ అంటే చంద్రుడిక స్వరూపమే చండీ అంటాం. అంచేత మనసు ప్రశాంతత ఉండడము, ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఈ 15 రోజులు కనబడుతున్నాయి కాబట్టి ఆ విధంగా చేసుకుని రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.